నమస్తే ఆర్కే టీవీ న్యూస్ బులెటిన్ కు స్వాగతం. నా పేరు టంకసాల శ్రీనివాస్. ముందుగా హెడ్లైన్స్. జిల్లా మంత్రులు ఎమ్మెల్యేలతో కల్వకుర్తిపై రివ్యూ నిర్వహించిన భారీ నీటిపారుదల శాఖ మంత్రి. 75,000 ఎకరాలకు సాగునీరు అందించడమే లక్ష్యమన్న హరీష్ రావు. ఎనుగొండలో మన తెలంగాణ మన వ్యవసాయం కార్యక్రమం. వ్యవసాయంలో తీసుకోవాల్సిన మెలకువలపై రైతులకు అవగాహన కల్పించిన అధికారులు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలను వెంటనే పూర్తి చేయండి. రైతుల ఆందోళన కార్యక్రమంలో పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి. రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు జిల్లా మంత్రులు ఎమ్మెల్యేలతో కలిసి కల్వకుర్తి ఎత్తిపోతల పథకంపై రివ్యూ నిర్వహించారు. గురువారం ఉదయం తన సహచర బృందంతో కలిసి కల్వకుర్తి ప్రాజెక్టు చేరుకొని పూర్తయిన పనుల్ని పరిశీలించారు. అక్కడి నుండి కల్వకుర్తి కాలువ ద్వారా దాదాపు 90 కిలోమీటర్లు ప్రయాణించి లిఫ్ట్ 3ను పరిశీలించారు. ట్రాన్స్కో డైరెక్టర్ మరియు ఉన్నతాధికారులతో పలు సూచనలు చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ ఈసారి 70,000 ఎకరాలకు సాగునీరు అందించడమే కాకుండా అదనంగా కల్వకుర్తి నియోజకవర్గంలోని కొన్ని ప్రాంతాలకు సాగునీరు అందించడం లక్ష్యంగా ఉందన్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ పాలనలో పాలమూరు ప్రాజెక్టులన్నీ నిర్లక్ష్యానికి గురై అసంపూర్తిగా మిగిలిపోయాయని విమర్శించారు. కానీ తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు కృషి చేస్తుంటే సహకరించాల్సింది పోయి అడ్డుపడడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఎవరిని అడ్డంకులు సృష్టించినా ప్రాజెక్టులు పూర్తి చేసే వరకు విశ్రమించేది లేదని ఆయన పేర్కొన్నారు. గారితో పాటు మా గౌరవ శాసనసభ్యులతో పాటు అక్కడే నిద్రించి ఉదయాన్నే రాత్రి కూడా సైట్కి వెళ్ళాం. మళ్ళీ ఉదయం కూడా అక్కడికి వెళ్ళి పూర్తి స్థాయిలో ప్యాకేజ్ 29ను కల్వకుర్తి ప్రాజెక్టు యొక్క ప్యాకేజ్ 29ను అక్కడే దిండి వాగులోనే రివ్యూ చేయడం జరిగింది. ఎర్లీ మార్నింగ్ 6:30-7 ప్రాంతంలో మా యొక్క రివ్యూను మేము ప్రారంభం చేయడం జరిగింది. అక్కడి నుంచి దాదాపుగా 80-90 కిలోమీటర్లు కల్వకుర్తి కెనాల్ మీదనే బయలుదేరి లిఫ్ట్ 3 వరకు మేము చేరుకోవడం జరిగింది. కృష్ణారావు గారు గౌరవ శాసనసభ్యులు ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ గారితో కలిపి గుడిపల్లి గట్టు దగ్గర దాదాపు 4 గంటలు డీటెయిల్డ్గా రివ్యూ చేయడం జరిగింది. ప్యాకేజ్ వైజ్గా లక్ష్యాలు నిర్ణయించడం జరిగింది. మాకు ప్యాకేజ్ 28లో ఈ సంవత్సరం పూర్తి స్థాయి ఆయకట్టుకు ఇవ్వాలి. కల్వకుర్తిలో 70,000 ఎకరాలు ప్యాకేజ్ 28లో ఉంది. దాని కింద పూర్తి స్థాయి ఆయకట్టు 70,000 ఈ సంవత్సరం ఇవ్వాలని టార్గెట్ నిర్ణయించడం జరిగింది. కోయిల్ సాగర్లో మాకు 1-2-3 కింద ఇవ్వండి అని నా దగ్గరికి వచ్చారు. నెట్టంపాడులో కూడా ఉదయం కలెక్టర్ గారు చెప్తా ఉండే నాకు రివ్యూలో కలెక్టర్ గారు ఏమన్నారంటే 1-2-3 కింద రైతులంతా కూడా ధర ఒప్పుకొని మేము అవార్డు పాస్ చేసే సమయంలో హైకోర్టులో స్టే రావడం వల్ల మేము ముందుకు పోలేకపోయామని చెప్పి పొద్దున నెట్టంపాడు కలెక్టర్ గారు చెప్తా ఉన్నారు. అంటే వాస్తవంగా చెప్పాలంటే మళ్ళీ ఒకసారి కాంగ్రెస్ పార్టీ గత 10 సంవత్సరాలు అధికారంలో ఉండి ఈ జిల్లా ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేశారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో వేగంగా ముందుకు పోయే ప్రయత్నం చేస్తుంటే 1-2-3 జీవోను రద్దుపరిచి మరొకసారి జిల్లాకు అన్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీ నాయకులు. సరే, ఏది ఏమైనా కొంత ఆలస్యం జరగవచ్చు, కానీ తప్పకుండా మేము పూర్తి చేస్తాం. ఏది ఏమైనా బహుశా ఇప్పటికొక 20 సార్లు ఈ జిల్లాలో పర్యటించాం. ప్రతి సందర్భంలో కూడా కొన్ని సందర్భాల్లోనైతే మాకు పని ముఖ్యం అని చెప్పి మీడియాకు కానీ స్థానిక ప్రజాప్రతినిధులకు కూడా చెప్పకుండా
ఒకే ఒక్క కారులో మా ఈఎన్సీ గారు, మా అడ్వైజరు, మా చీఫ్ ఇంజనీరు, మేమే 5 ఒకటే కారులో సైట్లన్నీ కూడా చూసుకొని రివ్యూ చేసుకొని పోయిన సందర్భాలు ఉన్నాయి. బికాస్ అవర్ టార్గెట్ ఈజ్ వర్క్, పూర్తి కావాలి, నీళ్ళు ఇవ్వాలనేటువంటి లక్ష్యంతో అనేక సందర్భాలు వచ్చి మేము చిత్తశుద్ధితో ఆ పని పూర్తి చేయడానికి ప్రయత్నం చేసేటువంటి సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. అయితే కల్వకుర్తి ప్రాజెక్టు ప్యాకేజ్ 3 కూడా, ప్యాకేజ్ 30 కూడా 90,000 ఎకరాల ఆయకట్టు ఉన్నది. 90,000లో గత సంవత్సరం 63,000 ఎకరాలు ఇచ్చాం. ఈ సంవత్సరం మొత్తం 90,000 ఎకరాలు ఇచ్చే విధంగా పని చేయాలని చెప్పి నిన్న ఇంజనీర్లకు, మా కాంట్రాక్టర్లకు కూడా దిశానిర్దేశం చేయడం జరిగింది. అదేవిధంగా అంటే ప్యాకేజ్ 30 అంటే అచ్చంపేట బ్రాంచ్ కెనాల్, అదేవిధంగా గన్పూర్ బ్రాంచ్ కెనాల్ సంబంధించి కూడా 25,000 ఎకరాల ఆయకట్టు ఉన్నది. దాని పనుల మీద కూడా పూర్తి స్థాయిలో రివ్యూ చేసి స్టే తెచ్చుండకపోతే ఆ మిగిలిపోయిన 50,000, ఆ మిగిలిపోయిన 70-80,000 కూడా పూర్తి అయ్యి ఉండేది. ఎక్కడన్నా కొద్దిగా 50,000, 60,000 ఆగుతున్నదంటే భూసేకరణ కొద్దిగా ఆలస్యం కావడం వల్ల. మీకు తెలవని ఏం లేదు, 2013 కింద నోటిఫై చేశాం. 2013 ఏమైందంటే మొదలు 60 రోజుల నోటిఫికేషన్, తర్వాత 30 రోజుల నోటిఫికేషన్, తర్వాత R&Rతో పాటు అవార్డు పాస్ చేయడం, ఇదంతా కూడా ఒక 5 నెలలు 6 నెలల ప్రాసెస్ ఉన్నది. ఇచ్చే పైసలు వాస్తవానికి 123 కంటే తక్కువనే వస్తాయి 2013లో. ప్రభుత్వానికే డబ్బు మిగులుతుంది, కానీ రైతుకు నష్టమవుతుంది, ప్రాజెక్టు వేగంగా పూర్తి చేయడంలో కూడా ఆలస్యం అవుతుంది. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని ఎనుగొండ మున్సిపల్ వార్డులో మన తెలంగాణ మన వ్యవసాయం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎనుగొండకు సంబంధించిన రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ నాయకులు సింగిల్ విండో చైర్మన్ కొరమోని వెంకటయ్య మాట్లాడుతూ రైతులకు వ్యవసాయంపై అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం వారికి ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. రైతులు రానున్న కాలంలో భూసార పరీక్షలు చేయించుకొని ఏ భూమిలో ఎలాంటి పంటలు వేస్తే అధిక దిగుబడులు సాధించి లాభాలు పొందుతారనే విషయాలు ఈ కార్యక్రమం ద్వారా తెలుస్తాయన్నారు. అనంతరం వ్యవసాయ అధికారి మాట్లాడుతూ రైతులు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగపరచుకోవాలని సూచించారు. పంటలు పండించడంలో ఎలాంటి మెలకువలు పాటించాలో అధికారుల ద్వారా తెలుసుకొని వారి సూచనల మేరకు ముందుకెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు కొరమోని జ్యోతి, కొరమోని వనజ, కె నరసింహులు, వ్యవసాయ అధికారి నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ఈనాటి మన తెలంగాణ మన వ్యవసాయ కార్యక్రమంలో భాగంగా మేము ఎనుగొండ గ్రామానికి రావడం జరిగింది. ఎనుగొండ గ్రామంలో రైతులను ఉద్దేశించి వ్యవసాయ మరియు అనుబంధ శాఖలైనటువంటి వెటర్నరీ, తర్వాత మార్కెటింగ్, తర్వాత సెరికల్చర్, ఫిషరీస్ ఇటువంటి అనుబంధ శాఖలన్నీ కూడా దీనిలో పాల్గొని వాళ్ళకు సబ్సిడీల తర్వాత రాయితీల పథకాల గురించి వాళ్ళకు వివరించడం జరుగుతుంది. ముఖ్యంగా వ్యవసాయ శాఖలో మాకు సబ్సిడీలో తర్వాత వ్యవసాయ యాంత్రీకరణ అనే పథకము, తర్వాత సాయిల్ హెల్త్ కార్డ్స్, రైతుల్లో మట్టి నమూనాలను సేకరించి వాటిని ల్యాబ్కు పంపించి ఆ వచ్చిన రిపోర్ట్ ఆధారంగా వాళ్ళ ఎరువులు ఎంత వేసుకోవాలి, పొటాష్ కానీ, డిఏపి కానీ, యూరియా కానీ ఎంత మోతాదులో వేసుకోవాలి, తర్వాత వాళ్లకు ఈ సీజన్లో జీలుగా జనుము వరి వేసుకునే కన్నా ముందు జీలుగా జనుము వేసుకొని తర్వాత 40 రోజులకు పూతకొచ్చిన దశలో దాన్ని రోటవేటర్ సహాయంతో నొక్కి దున్నినట్లయితే మనకు ఎకరాకు 2 టన్నుల వరకు పచ్చి రొట్ట లభిస్తుంది. అలానే భూసారం కూడా పెరుగుతుంది అని చెప్పి చెప్పడం జరిగింది. అట్లనే ఇప్పుడు మనకు మన తెలంగాణ ప్రభుత్వము రైతుల్లోకి వెళ్ళి ఈ మన తెలంగాణ మన వ్యవసాయ కార్యక్రమంలో భాగంగా రైతు సమగ్ర సర్వే చేయమని చెప్పి, అంటే రైతుల యొక్క వివరాలు నమోదు చేసుకొని వాళ్లకు ఎకరానికి 4,000 రూపాయలు సబ్సిడీ రాయితీ ఇవ్వడం జరుగుతుంది. దానిలో భాగంగానే మేము ఈ ప్రతి ఊళ్ళో కూడా రైతులకు రైతు పేరు, తండ్రి పేరు, తర్వాత ఆధార్ కార్డు, తర్వాత బ్యాంక్ అకౌంట్ నెంబరు, ఐఎఫ్ఎస్సి కోడ్, తర్వాత ఎన్ని ఎకరాలు సాగు చేస్తున్నారు, ఎన్ని ఎకరాలు ఉంది, ఖరీఫ్లో వానాకాలంలో ఏ పంట వేస్తున్నారు, తర్వాత రబీలో ఏం పంట వేస్తున్నారు, తదుపరి అటువంటి వివరాలన్నీ కూడా నమోదు చేసుకొని ఈ ప్రతి విలేజ్లో కూడా ప్రతి గ్రామంలో కూడా నమోదు చేసుకొని గవర్నమెంట్ జేడీఏ గారికి రాసి పంపడం జరుగుతుంది. వాళ్ళు జిల్లా నుంచి గవర్నమెంట్కు రాసి పంపడం జరుగుతుంది. అప్పుడు వాళ్ళకు ఒక అసెస్మెంట్ చేసి ఎన్ని మండలానికి ఎన్ని వేలు అవుతుంది, ఎన్ని లక్షలు అవుతుంది అనేది మనకు వచ్చే మేలో రైతులకు సబ్సిడీ రాయితీ మేలో ఒకసారి, తర్వాత అక్టోబర్లో ఒకసారి 4,000 రూపాయలు రైతుల అకౌంట్. ఈరోజు మన తెలంగాణ మన వ్యవసాయం కార్యక్రమానికి ఇక్కడ ఎనుగొండలో ప్రోగ్రాం జరుగుతుంది.
ముఖ్యంగా రైతుల లోపల అవగాహన కల్పించడానికి వ్యవసాయ శాఖ వారు మరియు మార్కెటింగ్ శాఖ, ఈ వెటనరీ అన్ని ఈ శాఖల వారు రావడం జరిగింది. అయితే ముఖ్యంగా రైతులకు ముఖ్యంగా సూచనలు ఏంటంటే, ఇప్పుడు వర్షాకాలంలో పంటలు వేసుకునే సందర్భంలో వాళ్ళు ఏ పంట ఏ పొలంలో వేసుకోవాలి, భూసార పరీక్షలు చేసి ఏ పొలంలో ఏ పంట వేస్తే రైతులకు బాగా పంట దిగుబడి వస్తుందనే ఉద్దేశంతో వీళ్ళ సూచనల మేరకు వ్యవసాయ శాఖ వారి సూచనల మేరకు పంటలు వేయడం జరుగుతుంది. అదేవిధంగా ఫర్టిలైజర్స్ కానీ చీడపురుగుల మందులు కానీ వాడడానికి కూడా వీళ్ళ సూచనల మేరకు రైతులకు సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది. అయితే ముఖ్యంగా దాంతోపాటు ఈ కేసీఆర్ గారు మొన్న రైతులకు ఎకరాకు 4,000 రూపాయలు పంట ఫర్టిలైజర్ కానీ ఖర్చులకు కానీ ఇవ్వడం జరుగుతుంది. దాన్ని కూడా సమగ్ర సర్వే చేయడం జరుగుతుంది. ఆ సమగ్ర సర్వేలో కూడా ఇప్పుడు ఒక విలేజ్లో ఎంతమంది రైతులు ఉన్నారు, ఎన్ని ఎకరాల వ్యవసాయ పొలాలు ఉన్నాయి, బోర్ల కింద ఎంత ఉన్నాయి, మెట్ట పంట ఎంత ఉంది అనే సర్వే కూడా చేయడం జరుగుతుంది. ఆ సర్వేలో భాగంగా ముఖ్యంగా రైతులు కూడా ఆధార్ కార్డు, రైతు పాస్బుక్, బ్యాంక్ అకౌంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా ఇవ్వడం వల్ల డైరెక్ట్ రైతు బ్యాంకు పాస్బుక్లోకి అమౌంట్ రావడము, మధ్య దళారీలు అనేది ఎవరు లేకుండా డైరెక్ట్ ముఖ్యంగా కేసీఆర్ గారు ఈ రైతులకు గుర్తించినందుకు ముఖ్యంగా తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కేసీఆర్ గారికి మా రైతుల తరఫున మా సింగిల్ విండో చైర్మన్గా నేను ముఖ్యంగా ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఈ విధంగా ఎప్పుడు రుణపడి ఉంటాం. రైతులను గుర్తించిన గవర్నమెంట్ ఎప్పుడు ఇంకా 20 సంవత్సరాలు కూడా ఉంటుంది. ఎందుకంటే గత ప్రభుత్వంలో రైతులను ఎవరు పట్టించుకున్న పాపాన పోలేరు. ముఖ్యంగా కరెంటు కానీ ఈ రైతులను ఈ మెట్ట పంటకు ఇప్పుడు రైతులకు ఎకరాకు 4,000 అనేది రైతులకు ఒక వరం లాంటిది. ఫర్టిలైజర్ లేక వాళ్ళు కొంతమంది పంటలు పండించుకొని పరిస్థితుల్లో కూడా ఉండేది. అయితే ఆ విధంగా కాకుండా రైతులకు ఇన్ టైంలో సరైన సమయంలో వాళ్ళ అకౌంట్లకు డబ్బులు డైరెక్ట్ వాళ్ళకి ఇచ్చి ఈ రైతులను కూడా ఆదుకున్నందుకు, రైతులను ప్రోత్సహించినందుకు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని వెంటనే పూర్తి చేయాలని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పరిగిలో ప్రాజెక్టులు పూర్తి చేయాలంటూ రైతులు చేసిన ఆందోళన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలోని అంతారం, లక్ష్మీపల్లి రిజర్వాయర్లను నీటితో నింపితే ఇక్కడి రైతుల భూములు పచ్చగా మారుతాయని, దీంతో ఇక్కడ ఎస్సీ, ఎస్టీ, బీసీల లాంటి వెనుకబడిన వర్గాలకు న్యాయం జరిగి వారంతా సంతోషంగా ఉంటారన్నారు. అనంతరం కొంతమంది రైతులు మాట్లాడుతూ ప్రస్తుత పాలకులు ఎన్నికల ముందు తమకు కళ్ళబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చాక రైతుల నెత్తిన కూర్చున్నారని విమర్శించారు. గతంలో రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా అయితే మాకు హామీ ఇచ్చినారో ఆ విధంగా పరిగికి ప్రాణహిత చేవల్ల ప్రాజెక్టులు తీసుకురావడం జరుగుతున్న విషయాన్ని కూడా తెలియజేస్తూ, పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ కూడా, అంతారం ప్రాజెక్టులు, కొంతూరుగు పరిగి లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టులు కూడా 2,500 కోట్ల రూపాయలతో చేపట్టి పరిగిలో ప్రతి పేద రైతుకి, సన్నకారు చిన్నకారు రైతులకి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సోదరుల ప్రతి పొలానికి నీళ్లు అందించే విధంగా కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేస్తుంది. తప్పకుండా దాన్ని ఇంప్లిమెంట్ చేస్తుంది. ఈ బులెటిన్ లో ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం. శ్లోక బిర్లా స్కూల్ బిహైండ్ యజ్ఞేష్ విరాట్ హోటల్, NH44, తాలూకా క్లబ్ రోడ్, జడ్చర్ల. New Sana Furniture House, BR Gupta Complex, beside Hero Honda Showroom, Srinivasa Colony, Mehboob Nagar. Flora Tutorials behind Samskriti Shopping Mall, Vasavi Degree College Street, behind Bhavita Junior College, New Town, Mehboob Nagar. Cell numbers 9858969938, 8247369945 and 9052936232. Priharsha Neuropsychiatric and Multi-Speciality Hospital, opposite Government Hospital, Geeta Hotel Line, Mehboob Nagar. Phone 9951237840. Indian Art and Craft Shopping Expo 2015. భారతదేశపు విశిష్టమైన కలెక్షన్స్ ఇప్పుడు మన మహబూబ్ నగర్ లో. మున్సిపల్ ఆఫీస్ గ్రౌండ్, నర్తకి థియేటర్ ఎదురుగా, మహబూబ్ నగర్. రవి సూపర్ స్పెషాలిటీ దంత వైద్యశాల, క్రౌన్ గార్డెన్ దగ్గర, కెనరా బ్యాంక్ వీధి, న్యూ టౌన్, మహబూబ్ నగర్. సెల్ నంబర్స్ 9881234223 and 8712222728. తిరిగి బులెటిన్ లోకి పునఃస్వాగతం. కొంతమంది మున్సిపల్ కౌన్సిలర్లు వాస్తవాలు తెలుసుకోకుండా తనపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని మహబూబ్ నగర్ మార్కెట్ కమిటీ చైర్మన్ రాజేశ్వర్ మండిపడ్డారు.
జిల్లా కేంద్రంలోని R&B అతిథి గృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కోయిల్ సాగర్ నుండి పాలమూరుకు త్రాగునీటి అందించే క్రమంలో అక్కడక్కడ నీటిని శుద్ధి చేసే యంత్రాలను అమర్చారన్నారు. రామరెడ్డిగూడ సమీపంలో ఏర్పాటు చేసిన సంపు దగ్గర శుద్ధి చేసిన అనంతరం బయటకు వచ్చే మల్లెపు నీరు వెళ్లడానికి సరైన ఏర్పాట్లు లేకపోవడంతో సంపు సమీపంలో ఒక బురదగుంట ఏర్పడింది. దీంతో సమీపంలో ఉన్న గురుకుల పాఠశాల భవనాల పునాదులు కూడా తడిసిపోతున్నాయని గతంలో ఫిర్యాదులు అందాయి. ఈ విషయంపై స్పందించిన ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ నన్ను పిలిపించి మలిన నీటిని పక్కనే ఉన్న నా పొలంలోకి మళ్లించమని సూచించారు. ఎమ్మెల్యే సూచన మేరకే నీటిని తన పొలంలోకి మళ్లించడం జరిగిందన్నారు. దీని ద్వారా తనకు ఎలాంటి లాభాలు చేకూరడం లేదన్నారు. కానీ ఈ విషయంపై సరి అయిన అవగాహన లేకుండా లేనిపోని ఆరోపణలు చేస్తే సహించేది లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోడూరు దగ్గర రామరెడ్డిగూడెం దగ్గర ఏదైతే నీటి సంపు ఉందో అక్కడ మన మున్సిపల్ కౌన్సిలర్ ఈరోజు అందరి మీడియా వాళ్ళని తీసుకుపోయి అనవసరమైన రాద్ధాంతం చేసిన విషయం గురించి మీతో చర్చించడానికి మీకు అందరికీ క్లారిఫికేషన్ చేయడానికి కోసమని ఈ మీడియా మీట్ పెట్టడం జరిగింది. ఇప్పుడు కోయిల్ సాగర్ నుంచి వస్తున్న వాటర్ని ఫిల్టరైజ్ చేస్తున్న తరుణంలో ఆడ మొత్తము నీళ్ళన్నీ స్టాగ్నేట్ అవుతూ ఉన్నాయి. గతంలో ఒక సంవత్సరంన్నర క్రితము మన ఎమ్మెల్యే గారు ఎక్కడెక్కడైతే లీకేజ్లు అవుతూ ఉన్నాయో దాన్ని అన్నింటినీ కూడా పరిశీలించి దాన్ని క్లోజ్ చేసుకుంటూ వచ్చారు. ఆ తరుణంలో ఈఎన్సీ గారు కూడా రావడం జరిగింది. అప్పుడు ఈ పంప్ హౌస్ను కూడా వాళ్ళు సందర్శించి అక్కడ రెగ్యులర్గా మోటార్లు కాలిపోవటము, ఇక వాటర్ స్టాకింగ్ అవటము, ఎందుకు ఏం ప్రాబ్లం ఉంది అని చెప్పేసి వాళ్ళు దాని మీద విషదంగా వాళ్ళు పరిశీలిస్తే అక్కడ రెగ్యులర్గా పోవడానికి కారణం అన్ని వాటర్ జామ్ అయిపోతుంది. ఏవైతే వేస్ట్ వాటర్ పోవడానికి సోర్స్ సరిగా చేయలేదు వాళ్ళు. దాని నుంచి ఆ పక్కలో ఉన్న స్కూల్ బిల్డింగ్ వాళ్ళు కూడా కంప్లైంట్ చేశారు. మా స్కూల్ బిల్డింగ్ కూడా బునాదులన్నీ తడిసిపోతూ ఉన్నాయి, నీళ్లు బాగా భూమిలో ఇంకకుండా ఉండటం వల్ల చెట్లు కూడా మొలవట్లేదు సార్, మాకి చాలా ప్రాబ్లం అవుతుందని వాళ్ళకి కంప్లైంట్ చేస్తే అప్పటికప్పుడు వాళ్ళు ఈ వాటర్ని ఎక్కడైతే స్లోప్ ఉందో అక్కడ తీసుకుపోవాలని చెప్పేసి వాళ్ళకి చెప్పడం జరిగింది. అదే విషయమై పక్కన నా భూమి ఉంది కాబట్టి దాంట్లోకి వెళ్ళి వాటర్ పోవటానికి నీవు సోర్స్ చేయమని ఎమ్మెల్యే గారు అడగటం వల్ల నేను సరే చూద్దామని చెప్పి దానికి కంపెన్సేషన్ కూడా అడిగాను. నేను ఎందుకంటే కాస్ట్లీ భూమి నేను ఎందుకు ఇవ్వాలండి అని నేను అడిగితే ప్రజల కోసం ఈ మాత్రం చేయలేవా నువ్వు అని ఆయన గట్టిగా అన్నందుకు నేను సరే అనడం జరిగింది. కానీ వాస్తవాలు తెలుసుకోకుండా మన కౌన్సిలర్లు అది ఏం జరుగుతుంది ఏం జరగట్లేదు అనకుండా కనీసము మున్సిపల్ అధికారులతోనన్నా చర్చించి ఈ మీడియాతో మాట్లాడడం కానీ సోషల్ మీడియాలో పెట్టడం కానీ చేసింటే బాగుండేదేమో. అంటే వాళ్లకు ఇంత మాత్రం నాలెడ్జ్ లేదా అనే సంగతి నాకు తెలీదు. మామూలుగా ఎవరైనా చెప్తారు, అంత పెద్ద పైపులేసి వాటర్ను తీసుకోవడం అనేది సాధ్యమా? నా జేబుగుండా పైసలు పెడతాను, లేకుంటే ఇంకేమన్నా సహాయం చేస్తా, కానీ ఎవరిది కూడా అన్యాయంగా నేను తీసుకునే ఆలోచన కూడా నాకు ఉండదు. ఎంతో నాకు ఆ లక్షల రూపాయల భూమి కూడా ఇప్పుడు నాకు నష్టపోతూ ఉంది. ఒకవేళ ఇప్పియగలిగితే మీరు కొట్లాడి నాకు నష్టపరిహారం ఇప్పియండి, నేను మీ మీద నేను ఇంకా అప్రిషియేషన్ చేస్తాను మిమ్మల్ని. కానీ అనవసరమైన వాటి మీద ఇలా రాద్ధాంతాలు చేసి మంచి వ్యక్తులను డ్యామేజ్ చేయడానికి ఎప్పుడు కూడా ఇలాంటి పని చేయకండి. ఈ వాట్సాప్లో నా పేరు పెట్టి చేసిన వాళ్ళకు ఒకవేళ నాకేమైనా డ్యామేజ్ అయితే నేను కోర్టుకు పోవడానికి కూడా నేను కాడను. తప్పు ఉందనుకోండి ఖచ్చితంగా చెప్పండి. వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడొద్దు. వాస్తవం ఏందనేది కనీసం అధికారులను అడిగి తెలుసుకోవాలి. ఒక మార్కెట్ కమిటీ చైర్మన్ గురించి ఈ విధంగా మీరు అవాస్తవాలు మాట్లాడడం అనేది హాస్యాస్పదంగా ఉంది. ఈ వర్క్ గురించి మీ కౌన్సిల్లోనే పెట్టారు, మీ కౌన్సిల్లోనే పాస్ చేశారు మీరందరూ. మీ కౌన్సిల్ నుంచే టెండర్ అయింది. ఆ మాత్రం తెలీదా మీకు? సంతకాలు చేసేప్పుడు మీకు తెలీదా ఏం వర్క్ అనేది? సంతకాలు చేసేప్పుడు అడగాలి ఏమిటి కోసం చేస్తున్నారు, ఏమవుతుంది, ఫ్యూచర్లో ఏం చేస్తారు దాని గురించి అని. ఆ మాత్రం అడగకుండా సంతకాలు పెడతారా మీరు? దాంట్లో ఏమన్నా నా ప్రమేయం ఉందా? నా ల్యాండ్కు పోతున్నట్టుగా ఏమన్నా ప్రపోజల్ ఉందా? నేను అడిగానా? ఒకవేళ మీకు ఇష్టం లేకుండా వేరే ఎక్కడైనా తీసుకెళ్ళండి, నాకు అవసరం లేదు. నా భూమి కానీ నా బిజినెస్ కానీ ఎక్కడ కూడా దానికి ఇన్వాల్వ్మెంట్ లేదు.
నాకు 4 బోర్లు ఉన్నాయి, నాకు కావాల్సినంత వాటర్ ఉంది, నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఈ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. జిల్లా మంత్రులు ఎమ్మెల్యేలతో కల్వకుర్తిపై రివ్యూ నిర్వహించిన భారీ నీటిపారుదల శాఖ మంత్రి. 75,000 ఎకరాలకు సాగునీరు అందించడమే లక్ష్యమన్న హరీష్ రావు. ఎనుగొండలో మన తెలంగాణ మన వ్యవసాయం కార్యక్రమం. వ్యవసాయంలో తీసుకోవాల్సిన మెలకువలపై రైతులకు అవగాహన కల్పించిన అధికారులు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలను వెంటనే పూర్తి చేయండి. రైతుల ఆందోళన కార్యక్రమంలో పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి. ఇవి బులెటిన్లోని విశేషాలు. మరిన్ని వార్తలకు చూస్తూనే ఉండండి ఆర్కే టీవీ. ప్రతిదృశ్యం ప్రజాపక్షం.